తెలంగాణలోని పలు జిల్లాల్లో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులకు ఊహించని షాక్ తగిలింది. వివిధ జిల్లాల్లో 14 ఎంపీటీసీ స్థానాలు, 27 సర్పంచ్, 256 వార్డుల ఎన్నికకు బ్రేక్ పడింది. సుప్రీంకోర్టులో కేసు కారణంగా ఇక్కడ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో 14 ఎంపీటీసీ స్థానాలు, 27 సర్పంచ్, 256 వార్డుల ఎన్నికకు బ్రేక్ పడింది. సుప్రీంకోర్టులో కేసు కారణంగా ఇక్కడ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ములుగు జిల్లా మంగపేట మండలంలో 14 ఎంపీటీసీలు, 25 గ్రామ పంచాయతీల సర్పంచ్లు, 230 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మండలంలో జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. కరీంనగర్ జిల్లాలోనూ 2 గ్రామాల్లో ఎన్నికలు జరగడం లేదు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం గ్రామం ఈసారి కూడా ఎన్నికలకు దూరంగా ఉండనుంది. దీంతో తమ గ్రామాలకు ఎన్నికలు పెట్టాలని ఆ ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండటంతో అభివృద్ధి కుంటుపడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 5,749 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ, 12,733 గ్రామ పంచాయతీ, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ములుగు జిల్లాలోని మంగపేట మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు, 25 గ్రామ పంచాయతీలు, 230 వార్డులు, కరీంనగర్ జిల్లాలోని 2 గ్రామ పంచాయతీలు, 16 వార్డులకు ఎన్నికలు జరగడం లేదు. మంగపేట మండలంలో కమలాపురం 1, కమలాపురం 2, కమలాపురం 3, మంగపేట, నర్సాపూర్, కోమటిపల్లి, చెరుపల్లి, తిమ్మంపేట, మల్లూరు, నర్సింహసాగర్, రామనక్కపేట్, రాజుపేట్, కత్తిగూడెం, దొమ్మెడ ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగట్లేదు. అలాగే కమలాపురం, మంగపేట్, నర్సాపూర్, బూరే, మట్టిపల్లి, కొత్తూరు, మెట్లగూడెం, చెరుపల్లి, బాలన్నగూడెం, నర్సాయిగూడెం, బుచ్చంపేట, తిమ్మంపేట, మల్లూరు, నర్సింహసాగర్, పూరెద్దుపల్లి, రమణక్కపేట్, చుంచుపల్లి, వేదగూడెం, రాజుపేట్, రామచంద్రదునిపేట్, వాగొడ్డుగూడెం, కత్తిగూడెం, బ్రాహ్మణపల్లె, అక్కెనేపల్లె, మల్లారం, బొమ్మెడ, నిమ్మగూడెం గ్రామాలకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం లేదు. మరోవైపు కోర్టు స్టే కారణంగా కరీంనగర్ జిల్లా వి సైదాపూర్ మండలంలోని కుర్మపల్లి, రామచంద్రపూర్ గ్రామాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని అధికారులు తెలిపారు. కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ములుగు జిల్లా మంగపేట్ మండలంలోని 25 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ పల్లెలను గిరిజన గ్రామాలుగా తెలుపుతూ గతంలో హైకోర్టు ప్రకటించింది. దీంతో ఆ గ్రామాల్లోని గిరిజనేతరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంగపేట మండలంలోని 25 గ్రామాలు గిరిజన ఏరియా పరిధిలో లేవంటూ 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ అంశంపై 2013లో గిరిజన సంఘాలు హైకోర్టులో పిటిషన్ వేశాయి. నిజాం ఆర్డర్ ఆధారంగానే వాటిని గిరిజన గ్రామాలుగా పరిగణించాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో గిరిజనేతరులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తమ గ్రామాలను గిరిజన గ్రామాలుగా పరిగణించొద్దని పిటిషన్లో కోరారు. 1950లో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మంగపేట మండలంలో 25 గ్రామాలు గిరిజన ఏరియా పరిధిలో లేవని గిరిజనేతరుల తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. దీంతో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ 25 గ్రామాల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న జరగనుంది. ఇక్కడ 15 ఏండ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం లేదు. ఈసారి ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిలిచిపోగా జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రం జరగనున్నాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లి గూడెం గ్రామ పంచాయతీలో 3000 వరకు జనాభా ఉండగా 1800 మందికి పైగా ఓటర్లున్నారు. 1950లో అప్పటి ప్రభుత్వం గ్రామాన్ని నోటిఫైడ్ ఏరియాగా ప్రకటించింది. 1987 నుంచి గ్రామ సర్పంచ్ స్థానాన్ని ఎస్టీకి రిజర్వ్ చేశారు. గ్రామంలోని 10 వార్డు సభ్యుల స్థానాల్లో 5ంటిని ఎస్టీలకు కేటాయించారు. అయితే గూడెంలో ఒక్కరు కూడా గిరిజనులు లేకపోవడంతో పోటీ చేసేవారు కరువయ్యారు. దీంతో 35 ఏండ్లుగా గూడెం గ్రామ పంచాయతీకి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేందుకు అర్హులు దొరకడం లేదు. పాలకవర్గం లేకపోవడంతో గ్రామంలో అభివృద్ధి కుంటుపడింది. కనీస సౌకర్యాలు అందుబాటులోకి రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.